నెల్లూరు, గూడూరు, కావలి రైల్వే స్టేషన్లలో రన్నింగ్ ట్రైన్లో ప్రయాణికులను ఏమార్చి వారి వద్ద నుంచి చాకచక్యంగా సెల్ ఫోన్లు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న గూడూరు పట్టణం అరుంధతీయవాడకు చెందిన కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్యను నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ ఆదేశాలతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుధాకర్, నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే పోలీస్ సిబ్బంది నిఘా పెట్టి వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు అఖిల్ నుంచి 40 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఈ మేరకు నెల్లూరు రైల్వే పోలీస్ స్టేషన్లో డీఎస్పీ, సీఐలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అఖిల్ ను అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు. అలాగే మరో 2 చోరీ కేసుల్లో మైనర్ నేరస్తులు నెల్లూరుకి చెందిన సాయిశేఖర్ వద్ద 5,000 నగదు, ఒంగోలుకి చెందిన కల్లగుంట అఖిల్ నుంచి 60,000 విలువైన ఐఫోన్ 13 ను స్వాధీనం చేసుకుని వీరిని కూడా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ ఆయా వివరాలను వెల్లడించారు. నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించే సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సెల్ ఫోన్ల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, దాంతో వారి నుంచి లక్షల విలువైన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు కావలి అఖిల్ పాత నేరస్తుడని ఆయన తెలిపారు. ప్రయాణ సమయంలో రైళ్లలో గాని, రైల్వే స్టేషన్లో గాని అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీప రైల్వే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రైల్వే చోరీలకు పాల్పడి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శ్రీ సత్యేశ్వరబాబు గారు, డీఈజీ రైల్వేస్, మరియు శ్రీ రాహుల్ మీనా గారు, ఎస్ఆర్పి గుంతకల్, వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రైల్వే డీఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ నెల్లూరు సుధాకర్ గారు మరియు గూడూరు ఎస్ఐ చెన్నకేశవ, నెల్లూరు ఎస్ఐ హరిచందన మరియు మాలకొండయ్య మరియు ఈ క్రైమ్ టీంతో అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు, గూడూరు, కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ 1 మీద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 40 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద, దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య, అలియాస్ తక్కని దొంగ అని ఉంటుంది వాడి పేరు. ఏజ్ 20 years, అరుంధతివాడ, గూడూరు పట్టణం. ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో 2020లో ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది. ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి. ఇతని కానించి స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు 40 ఫోన్లు స్వాధీనం చేస్తున్నాం. వాటిలో వివో, ఒప్పో, శాంసంగ్, ఒప్పో, ఐఫోన్, రియల్మీ, రెడ్మీ, పోకో, టెక్నో, OnePlus, ఇటువంటి కొన్ని బ్రాండెడ్ ఫోన్లు, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే ఉన్నాయి. ఈ దీనిలో అన్ని ఫోన్లు కూడా ఆల్మోస్ట్ అన్ని మేము ఐఎంఈ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు సిడిఆర్ తెప్పించేసుకొని వీటి సొంతదారుల కోసము ఈ ఒక్కొక్కటి చేస్తున్నాము. దీంతో పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా గుర్తించడం కోర్లు ఒకటి ఐఫోన్, ఒకటి లైక్ పింక్ కలర్ సుమారు 70,000. దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే. అట్లే అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం 23 ఫోన్లు, నెల్లూరు స్టేషన్ సంబంధించి 17 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది. నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు జువెనైల్స్, ఇద్దరు వాళ్ళు, ఒకరు సాయిశేఖరు, ఒకరు అఖిల్, ఇద్దరు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. వీళ్ళ కాడి నుంచి కూడా మొత్తం 17 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది. ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ట్యాబ్లు కానీ, ఈ వాళ్ళ క్యారీ చేసే బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గోల్డ్ ఆర్టికల్స్ కానీ, ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనవి. ఈ రన్నింగ్ ట్రైన్స్లో కానీ ఎక్కడన్నా ఈ నేరస్తులు అనుమానితులు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది. ఏదైనా ఛార్జ్ పెట్టడము, రాత్రి నిద్రపోవడము, లేకపోతే ఆ ఫుడ్ బోర్డ్ మీద మాట్లాడుకుంటుంటా దాన్ని చేసి చేయడం, టచ్ చేయడము, ఆ ఫోన్ తీసుకొని దొంగతనం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. అనుమానాస్పద వ్యక్తులు ఏదైనా ఉంటే, అనుమానాస్పద వ్యక్తులు కానీ ట్రైన్లలో దాన్ని ఉంటే వాళ్ళకి రైలు మద్దతు నంబర్ ఉంది 139ని ఖచ్చితంగా ఆ నెంబర్కి ట్రయల్ చేసి మీ ప్రాబ్లం వాళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ ఇది ఉన్నా కానీ వాళ్ళు చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యలో ఆల్మోస్ట్ అంటే మాకు సమ్మర్ బీట్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి.
ఈ బయట స్టేషన్ నుంచి వచ్చిన ఫోర్స్ని యూటిలైజ్ చేసుకున్నాము, బీట్స్ అన్ని ఇంక్రీజ్ చేశాము, ఈ ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేశాము, అవుటర్ సిగ్నల్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేసి ఈ రైల్వే ప్రయాణికులకు వాళ్ళకు సంబంధించిన వాటి వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించి ఏవైనా కానీ వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి మనవి చేస్తున్నారు. ఈ వాల్యూ సుమారుగా నెల్లూరు సంబంధించిన ఫోన్లు ఒక 65,000, గూడూరు సంబంధించిన ఫోన్లు 2,66,000, అంటే మొత్తం 3,31,000, మొత్తం 3,31,000 వాటి వరకు. దీంట్లో IMEI నంబర్స్ తీసుకొని వాళ్ళ సొంతదారులకి ఒకటొకటి కేసు రిజిస్టర్ చేసి ఈ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. వాళ్ళ IMEI నంబర్ సెర్చ్ చేసి వాళ్ళ ద్వారా సొంతదారులకు వాళ్ళ ఫోన్లు వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. అందరి వాడు మా ఆత్మీయులు వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని దేవదేవుణ్ణి కోరుకుంటూ చంద్రారెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి, పి పాపయ్య టీడీపీ సీనియర్ నాయకులు జంగాలపల్లి, జి శేషగిరి టీడీపీ నాయకులు 2వ వార్డు వెంకటగిరి, ఎస్ మురళి టీడీపీ సీనియర్ నాయకులు జంగాలపల్లి, సి వీరాస్వామి టీడీపీ సీనియర్ నాయకులు 13వ వార్డు వెంకటగిరి,